భూ వివాదంలో ఇరువురి గాయాలు విచారణ చేపట్టిన ఏఎస్పేట పోలీసులు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్దాభిపురం గ్రామ పొలాల వద్ద భూ సమస్యతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన నేత ఒకరు పొలాల వద్ద అమ్మ కొడుకులపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య దాడి సమస్యపై వివాదం నెలకొంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అసలుతో ఇప్పుడు మధ్యలో కొట్టాడు. జైల్లో దారి చేస్తుంటే పోయినాము. మమ్మల్ని వాళ్ళు 8 మంది వచ్చి కొట్టి ఆ యంగటాన్ని ఆయన జాకెట్లో చేసి అంత లాగేసి కొట్టి కత్తితో ఇదిగో తలకాయ మీద కత్తితో కొట్టిండు. ఇదిగో ఇక్కడ కొట్టిండు. ఇద్దరు చేయనెత్తురు అన్నీ చెలికేస్తుంటుంది కత్తు. మేము పొద్దున్న 9 గంటలకు చేలో పోయినాము. దారి చేస్తున్నారు మంచిలోనంటే వెళ్ళాము. వాళ్ళు మమ్మల్ని 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా లాక్కొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలినాయి. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం మెల్ల కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు. వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం 8 మంది వచ్చిండ్రు. మమ్మల్ని ఈ పని చేసిండ్రు. అదేమనంటే మేము నాయకులము అని చెప్తాంటున్నాడు. ఆత్మకూరు శ్రీధరు ఆయన పేరు ఏదో ఆయన అండ చూసుకొని మాకేమంటే నాకు జనసేన పార్టీ నన్ను ఎవరు లేరు ఆయన ఏం చెప్తున్నాడు మాకు. మేమేం చేయాలో చెప్పండి. ల్యాండ్స్ ఒక 3 దాకా ఆక్రమించుకోవడం, ఇటువంటి పట్టా దొంగ పట్టాలు తెచ్చుకోవడం, అవి అమ్ముకోవడం, ఆయన ఉండేదంతా దొంగ పట్టాలేను చేసుకోవడం ఇలా చేసుకుంటాం. పెద్దభిపురం గ్రామం ఏఎస్పేట మండలం అనుసంధాన మా భూమికి మేము గత 60 ఏళ్ళ నుండి సాగుబడి చేసుకున్న భూమికి పూసా వెంకట్రావు అనే వ్యక్తి ఆ భూమి మీద కబ్జా చేయాలని చెప్పేసి నాకు దోవ కావాలి. దానికి అక్రమంగా వచ్చేసి ఆయన అధికార హోదాతో నేను జనసేన నాయకుడిని, నాకు ఎవరు ఎదురు లేరు అది ఇది అంటూ జేసీబీలు తీసుకొచ్చి మా చేలోని అక్రమంగా దోవలు చేసుకొని దానికి ఏంటి అని చెప్పేసి నేను మా అమ్మ పోయేసి చేను కాడికి మాట్లాడుకుంటే ఎవర్రా మీరు అది ఇది అని చెప్పేసి జేసీబీ నన్ను మా అమ్మని కొట్టేసి వాటితో కత్తులతో నన్ను నా డీపుని కత్తితో కొట్టేసి నా కాడ ఉన్న మొబైల్ తీసేసుకొని మా పెదమ్మ కాడికి వచ్చేసి గోల్డ్ వచ్చేసి తాలుబొట్టు అవి పెరికేసుకొని మొబైల్ అంతా తీసేసుకొని ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకండి. ఏ అధికారులు వచ్చినా నన్ను ఏం చేయలేరు. నేను జనసేన నాయకుడిని. నేను ఎవరికి ఫోన్ కొట్టినా నన్ను 2 నిమిషాల్లో బయటికి తీసుకొని వస్తారు పోలీసులు. కానీ ఎవరైనా సరే నన్ను ఎవరు ఏం చేయలేడు. మీరు దిక్కున్న చాటు చెప్పుకోకండి అంటూ మమ్మల్ని కొట్టేసి అక్కడ పడిపోతే ఆ తర్వాత మా పోలీసు వారు వచ్చేదాకా మేము అక్కడే పడిపోయి ఉన్నాము. అతని మటుకు ఏం చేసుకుంటారు చేసుకోకండి, ఎక్కడ పెట్టుకుంటారో చేసుకోకండి అని చెప్పేసి నా చెయ్యి తీసేసి నా మొబైల్ మొత్తం తీసేసుకుని వెళ్ళిపోయారు. కత్తులతో కొట్టేసి లేదు ఎక్కువ మాట్లాడితే చంపేస్తాం అది అని చెప్పేసి మొబైల్ పక్కన తీసేసి మమ్మల్ని కొట్టి పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు.